వచ్చేసి ఏంటంటే గైస్ బబ్బు నాకు చెట్టుకు కట్టేసి ఎట్లయితే ఉరిపించిండో అది మాత్రం నా మనసులో ఉంది. ఎందుకంటే నా కొడుకుకి తీసుకున్న బండి కారు, ఆ కార్కి నాకు చుక్కలు చూపించిండు, రోడ్డు మీద ఉరిపించిండు. సో గైస్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వీళ్ళందరికీ తీసుకొని ఇగో బబ్బు అని జీప్ అయితే మనం తీసుకొని వచ్చేసినాం. సో బబ్బు నాకు చెట్టుకు కట్టిండు, ఓకే కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వానికి చెట్టుకు కట్టేసి ఈ బండి అనేది ఇగో ఈ బండి అనేది అవి కింద బోట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ బోట్లల్లా నిజంగా అంటున్నా చచ్చిపోలాడు. ఈ బోట్లల్లో వేసేసి అగో ఆడ ఖాళీ ఆడనే తిరుగుతుంది. ఆడు నేనైనా రోడ్డు మీద ఉరికినా నీళ్ళలో దిగలేడు, ఏం చేయలేడు. సో మన ఎక్స్పీరియన్స్ ఎట్లుంటది ఏందనేది మనం చూద్దాం. ఏమరా కట్టప్ప ఎట్లుందిరా? ఎట్లున్నది కాదు డ్యామ్ లేచి అనా. సో గైస్ ఇదని కాదు మనీ మీ అందరికి తెలిసిందే కదా, నిజంగా అంటున్నాం. వానికి చుక్కలు చూపిస్తా టైం వచ్చినప్పుడు. వానికి ఎప్పుడు వీడియో చేసినా గుర్తుపట్టేస్తుండ అనమాట. సో అట్లా అని ఫెయిల్ అవుతుంది. సో గైస్ ఇంకోటి చూడర్రి వీళ్ళ అరే ఉట్టి చూడనీకి వచ్చిరా ఫోటో కాదు లేపురి లేపురి. ఈ బండికి నేను ఏమేమి చేయాలా, నా కార్కి దన్నాడు, నాకు కార్ రాయి తీసుకొని కొట్టిండు, మొత్తం చెత్త వేసేసింది. బండికి నేను దనాలా ఇప్పుడు? ఇది కూడా ఒక ప్రాణమే అనమాట. సో ఎందుకంటే బండి లేని వాళ్ళకి బండి విలువ అనేది తెలుసు, ఆయనకి వాడుకోవడానికి తెలియదు అని. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే వానికి ఈ చెట్టుకు కట్టేస్తా. ఈ చెట్టుకు కట్టేసి ఈ నీళ్ళలో ఉన్నాయి కదా, ఈ నీళ్లు ఇగో ఈ నీళ్ళ మధ్యలో తీసుకొని ఆడ మొత్తం తిప్పుతా. వాని ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి ఏంది అనేది. ఇగో రివెంజ్ అంటే రివెంజే, అట్లా ఇట్లా రివెంజ్ ఉండదు. ఎత్తేరి నీళ్ళలా తీసుకోర్రి. అరే ఒరుకుంటా నాడు ఉత్సాలకెళ్ళి గులా గులా. అరే చప్పుడు లేవేది మేవి. అరే 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 ఆగురు. అరే మెల్ల. అరే అరే నీకు ఈత వచ్చా? అరే ఈత వచ్చా? కొయ్యి కొయ్యి అయిపోతావు నీళ్ళలా. మెల్ల మెల్ల. అరే మెల్లరా బాబు. ఉత్సాలగలి కూడా కూడా కూడా. అరే నీళ్ళలో వెళ్ళిపోతాడు. అరే బండి వెళ్ళిపోయినా దొరకదా, బండి మీదికి తీసుకురాలేం. అరే ఇడ తీరా బండి నీళ్ళలో వెళ్ళిపోయింది అనుకో, మీదికి తీసుకురాలి. నాడు నాడు తీసుకోవాలి తీసుకోవాలి. అరే అది డైరెక్ట్ ఎంత లోతుంటుంది తెలుసా, కొండ అంత లోతుంది. నెక్స్ట్ టైం అరే ఇమ్రాన్ అన్నతో పెట్టుకోవాలంటే నీకు దమ్ము ఉండాలి, అర్థమైందా? ఇమ్రాన్ అన్న ఇట్లా ఇట్లా కాదు. అగో చూడు చూడు నీ బండి చూడరు. అరే నాకు రోడ్ మీద అరే రోడ్ మీద ఉరికిపించినవురా ఇమ్రాన్ అన్నకు, రోడ్ మీద ఉరికిపించినావు. ఇవాళ నువ్వు డ్యామ్ లో ఉరకాల, ఈత రాదు నీకు, ఏం రాదు, ఏం చేయలేడు. సో గైస్ ఫైనల్ అయితే చెప్తున్నా కదా, చచ్చిపోవాలి వాడు. ఇవాళ నేను అంటున్నా వానికి చుక్కలు చూపిస్తాను. వాడిగా వాని ముఖం చూడాలా, ఎట్లయిపోవాలా కట్టప్ప. అరే అరే నీది తొక్కుల బండిరా, అరే నీ తొక్కుల బండిరా, నాది పెద్ద కార్ రా, నా కార్కి ఆగం చేసినవు రా నువ్వు. ఇవాళ నీకు చుక్కలు చూపిస్తారా. వాటి నీళ్ళలా దుంకినా అని నేను వదిలేస్తా నేను. సో గైస్ అరే అరే బబ్బుగా అరే అరే బాడుకో అరే 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 రోడ్ల మీద కాదురా, దమ్ముంటే అగో చూసి దమ్ముంటే నువ్వు నీళ్ళలో ఆడుకోవాలి. సో అరే రోడ్ల మీద కాదురా, దమ్ముంటే నీళ్ళలో ఆడాలరా, అర్థమైందా? ఏం చూడుర్రి డైరెక్ట్ అరే డ్యామ్ లా కథం ఆగం షాట్ అనుకోని ఎట్లా. అరే మీరు నా మీద వేసింది చూసిరా మీరు? నా మీద ఏం చేసినా నేను ఏం చేయలేదు. రోడ్డు మీద ఇటు ఉరిపించిండు, బాధ అనిపించిందా లేదా? సో గైస్ వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అనమాట. సో వీళ్ళకి ఎంత బాధ అనిపిస్తే మీకు ఎంత బాధ అనిపించాలో. సో వానికి కూడా మనం బాధ పెట్టాలి కదా. వేసారు బండి 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 లేపు బండి లేపు. అరే మీదికి ఎట్లా తెస్తాం రా, మనం తీసుకొని అయితే వచ్చేసినాం. మీదికి ఎట్లా తెస్తాడు వాడు? చచ్చిపోతాడు ఇక సూసైడ్. ఆ తాడు ఇరిగింది అనుకో డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతుంది, మళ్ళీ బండి తేలికి కూడా కష్టం అవుతుంది. ఇక రాదా బండి?
ఇగో ఇగో ఇది పట్టుకో ఇది పట్టుకో పట్టుకో. సో గాయ్స్ ఎంత కష్టమైనా చేస్తున్నాం కేవలం మీ గురించి నాకు ఎంత నరకం చూపించిండో అది మీరు చూడాలనే ఇవన్నీ చేస్తున్నా అనమాట. లేకపోతే బండి ఇచ్చేస్తుండే. అరే రే చూసిరా, అరే బండి లోపల వెళ్ళిపోగల, అరే రే రే బండి వెళ్ళిపోగల లోపల. పెట్రోల్ వాసన వస్తుందా? పెట్రోల్ వాసన వస్తుంది. ఏం కాదు స్టాండ్ వేసి బబ్బు బాయ్ 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 బబ్బు బాయ్ రా రే. అరే బబ్బు అరే బాయ్ బాయ్ బబ్బు బాయ్ బాయ్. అంతా దూరం ఆ రోడ్ పంపించాయి. అరే ఇడ మాట్లాడరా, ఎట్లుందిరా నీ ఫీలింగ్? ఎట్లుంటది అన్న మనకి అందరికి ఎగిరేసుడు గల్లే ఇప్పుడు వచ్చే ఎగిరే లేదురా. నాకు ఒకటి గుర్తొచ్చింది, వానితో బండి అది చేస్తున్నప్పుడు నువ్వు కూడా ఉండే కదరా. నేను నీకే సపోర్ట్ చేసిన, నీకు ఫోన్ వీని కూడా కట్టు, వీని కూడా కట్టు. అరే వదిలే. వీడు ద్రోహీడు, దొంగాయుడు, ఒక నంబర్ అటు ఉంటుండు ఇటు ఉంటుండు. దేక్తలేరు, అలా పట్టించుకుంటలేరు, చేసినంత సేపు చేసుకుంటారు, వాడుకున్నంత వాడుతురు, కొట్టేంత కొడుతురు, మళ్ళా తిడుతురు. నువ్వేం చేస్తలేవు, ఏం చేస్తామన్నా? అందుకే ఇట్లా బజారా కొట్టుకుంటా అటు ఇటు. అందుకే ఇక్కడ నిజాయితీగా ఉండేటోళ్ళతో ఉండాలి. ఏమే ఓవర్ కరెక్ట్ చెప్పు. బబ్బు వాడు కరెక్టా, నేను కరెక్టా? మళ్ళా వీడియో వాడు తీసినాక వాడు కరెక్ట్ అంటారా? ఏమో చెప్పలేం. ఓవర్ ఎట్లా మారుతున్నారు. అరే బబ్బు అరే ఏడవైనారా రే. అరే పాపం వాడి బండి అరే మొత్తం ఇట్లా తిరిగిపోవాలా. గుంజు 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 ఆ కొనాకి వెళ్ళిపోతుంది. గుంజు అరే కొనాకి వెళ్ళిపోతుంది. గుంజు గుంజు గుంజు. సో గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం మీదికి పోయి బబ్బు గారికి అయితే ఫోన్ చేద్దాం. ఫైనల్ అయితే బబ్బు గారికి అయితే ఫోన్ చేసిన, అరే నీ బండి ఇచ్చేస్తారా అని. సో గైస్ వాడు ఎట్లా అయితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, సో అట్లా మాట్లాడతా నేను కూడా. ఏంది రాబోయ్ అన్నట్టు మాట్లాడిన తర్వాత మెల్ల బండి అనేది అలా చూపిస్తా వానికి. చూపించినాక మీరు చూడండి వాడి ఫేస్ రియాక్షన్ ఎట్లుంటది ఏందనేది వీడియోలు మొత్తం క్లియర్ గా క్యాప్చర్ కాబోతుంది గాయ్స్. దీంట్లో బబ్బు వాడు చచ్చిపోతుంది. బ్యాటరీ తగ్గట్లు పనులు ఉంటారు. అరే కంపెనీ ఉంటే మంచిది బబ్బు, అర్థమవుతుందా? ఎందుకు రా అరే భయా ఇస్తారా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా ఇచ్చేస్తా. ఏం చెప్పినా నీకు బండి మీద ఎంత ఇప్పుడు అంటే కుళ్ళు మాట్లాడరా ఇప్పుడు వద్దంటావు నిన్న మనతో చెప్పు కొట్టకనా కొట్టకు. అరే మాకు ఎట్లా చేతులతో సాగట్టాల కట్టుకుంటే బండి ఎవరు చేస్తారా? బండి నేను చూపిస్తా, మీరు ఇట్లానే డైరెక్ట్ చేతులు కట్టుకుంటారా? మేము కొంచెం ఛాన్స్ ఇస్తాం రా మీకు, ఇస్తాం. ఇస్తున్నాం ఛాన్స్. నువ్వు అటు ఉంటున్నావు ఇటు ఉంటున్నావు
ఎట్లా మాట్లాడినా పెట్టినాం కట్టపని. అవునవునవును ఇక్కడ రండి ఇక్కడ రండి అక్కడ ఉండి అక్కడ ఉండి అక్కడ ఉండి ఏంది ఎన్నో బండి ఉంది ఎత్తుకురి మీకు కనిపించే కట్టేసి బండి అనేది ఎత్తుకెళ్ళనా? దొరుకుతారే. కట్టేసరికి ఎత్తుకాలనా? ఎక్కుర్రా. ఒడ్లు రెత్తి నాకు గట్టిది కాదురా ఇగో చెయ్యిని నాకు గట్టిది కాదురా ఏమైంది కట్రా ఈపు గీపు కాదురా రే ఈపు మాకు చెట్లకు మస్తు కట్టిరు మీరు అర్థమైందా బేకార్ గా మస్తు అయిపోయింది మీరు రైట్ మీ బండి ఏడుంది ఇప్పుడు ఎత్తుకోరు అరే నాకు రోడ్ల మీద పోయి మీ బండి ఎత్తుకురి ఆడుంది పోయి ఎత్తుకురి ఆ గుంతలు పోరి చూపిండి అరే ఎన్ని కొట్టిర్రు అరే బబ్బు గారు నాకు ఎంత ఎన్ని చెప్పండి మరి కరెక్ట్ మరి అప్పుడు బబ్బు ఎందుకని అనలేవు మరి ఏ ఆ గుంతలు ఉంది అలా పెట్టేసిండవు అలా లోపల ఉందావు గిల్ల మెట్ల కింద అరే ఆడ లేదు అరే పడిపోగలరా అరే లేదు ఆడ లేదు ఏడుందో చెప్తుందని కిందికి రా అని చెప్తాం ఆడ లేదు అంటే కిందికి రండి చెప్తాం ఏడున్నారు చెప్పు ఏదో ఇప్పుడు బండి కావాలని అట్లా మజాక్ చేస్తున్నా వీళ్ళు ఎంత అమ్మా ఇప్పుడు ఉంది ఆట అసలైన ఆట ఇప్పుడు ఉంది ఎట్లా అనిపిస్తుంది డాన్స్ ఆడాలి ఆడు ఎట్లా అనిపిస్తుంది దుక్కుకోవాలా నేను ఏమలే ఇక్కడ చెట్టు కింద లీలాలు ఉంటాయేమో అనుకుంటున్నా నేను ఇట్లా మెల్లగా పోతే ఈ గుండెల్లో వచ్చినేమో అనుకుంటా ఇక్కడ బ్యాక్ సైడ్ వాటర్ లా ఇక్కడికి వెళ్ళి పోతే వేసిరు చూడు అరే తీసుకోర్రా నీ బండి తీసుకోర్రా నీ బండి అరే వాటర్ బండి పోతుంది అరే వస్తే దొరుకుతా లేకపోతే లోపలికి వస్తుంది రే కొనాకి వెళ్ళిపోతుంది రా బాబు దొబ్బేస్తున్నాడు అరే అరే దొబ్బేసా నీ బండే దొరకదు మరి ముందే చెప్తున్నాం మేము ఆల్రెడీ వెళ్ళిపోయింది గడ్డిలకు అన్న వద్దులే అరే 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 వద్దే తాడొద్లే అన్న తాడొద్లే అరే అరే దొరుకుతుంది అరే పోయిరా అరే 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 దొబ్బేనా అరే దొబ్బేనా లోపల దొబ్బేనా అరే అక్క జరగాలి అరే దొబ్బేనా అరే దొబ్బేనా అరే దొబ్బే ఫోన్ తీసుకో తీసుకోండి ఏం చేయమంటావు చేస్తాం ఏమన్నా మాట్లాడు అన్నా నూకానా బండి నూకానా అటు నూకాయి బాయ్ స్టార్ట్ అయితే అనుకుంటున్నావా చెప్పాలి చెప్పలు కట్టేసి ఉన్నాయి ఏడిపోతాయి ఇప్పండి ఏడిపోతారు అరే ఏమైనా వద్దానా మొక్కుతామన్నా ప్లీజ్ మొక్కుతామన్నా అరే బండి వచ్చిందా అట్లే చేస్తారు యూట్యూబ్ పిక్చర్ చేస్తారు చూడాలా ముందే చెప్తున్నా అరే అది సరే బండి ఇస్తా బండి అనా ఏం చేయాలి బండి కోసం ఏం చేయాలి పర్సన్ అడగనా ఏం చేసినా రాదు ఏం చేసినా ఇక్కడ కట్టేసినా మొత్తం ఏది రాదు అరే అన్న వాళ్ళు పోతారా అరే
అరే దొబ్బేనా దొబ్బేనా ఇక్కడికి వచ్చింది అరే పట్టుకో దొబ్బేస్తా పట్టుకో పట్టుకో అయ్యా చెప్పు చెప్పు తీసుకోరా దొబ్బేదాం పోలేనా దొబ్బే పడతా అరే ఇట్లా అరే నువ్వు బండికి చేసినా మనుషులకు చేయలేముగా తెచ్చుకోమని పొమ్మని ఎవరు నేను సపోర్ట్ చేసినా చెప్పిన ఫోన్ చేసి చెప్పిన ఏం చేయాలి చెప్పు అరే పోతుండే అన్న అయ్యా కటప అరే ఏం చేస్తారు మీ వల్ల నేను వాళ్ళని పడుతుంటాను అరే డేంజర్ పడ్డాడు నీ బండి ఏమైతే చేసుకోరే అంతే అరే మీరు మీదికి తీసుకురావాలన్నా అది కావాలా కదరా చెప్పినట్టు వినాలరా భయ్ కట్టప్ప చెప్పింది చెప్పురా వాళ్ళు రావాలి కదా ఫస్ట్ ఇటు చెప్పని కాలకు వదిలే డీల్ వదిలే గుంజాకు వదిలే డీల్ వద్దు ఇగో తాడు కూడా వదిలేస్తున్నా పోర్రే తాడు కూడా వదిలేస్తున్నా అరే ఏడో పోయినా ఎక్కడికి బండి దేనికి ఉండాలా కదరా మీకు చెప్పినట్లు వినాలంటే ఆప్తాం రా భయ్ లేదు అనుకుంటే అరే చెప్పురి అరే మీరు ఆడోళ్ళని చెప్పురి వచ్చినాక మళ్ళా ఏదో ఒకటి చేస్తారా చెప్పు ఆడోళ్ళని ఆడోళ్ళు అంటున్నారు చెప్పు నీకు నాకు ఆడోని ఇద్దరు ఆడోళ్ళా చెప్పుకోరి పోనీ ఎటు వచ్చినా బండి లేపుకోవాలా కదా బండి లేపాలా కదా వాళ్ళు వచ్చినా కూడా నూకో చెప్పు అరే చెప్పుకోరి ఆడోళ్ళని చెప్పుర్రా ఆ పాట పాడు మళ్ళా లైట్ తీసుకోరు వదిలే పాడు అరే డాన్స్ ఆడు రియానా మంచిగా బండి కావాలవుతా ఇగో మాకు పాటవాడు తీరా పాటవాడు అగో అరే వెళ్ళిపోతుంది తాడైపోతుంది వదిలేస్తా పాటవాడు జల్లి పాటవాడు డాన్స్ ఏం చాలరా మస్తు మాటలు మాట్లాడిరు ఏ పులా బైకాబాయ్ ఏమైందిరా బైకాబాయ్ గేట్ల కిందకి వెళ్ళిపోతారు మీరు చూసినా బైకాబాయ్ ఏం చేయగలుగుతుండు మీకు తప్పైపోయిందనా తప్పు అయిపోవాల్సిందే వాళ్ళ బాయితో పెట్టుకుంటే ఇవే బాయి లేకుండా అయిపోతావు అర్థమైందా తప్పేసినామన్నా నాకే ఉండాలా మధ్యలో వచ్చిరనుకో పడబడ కొట్టేస్తారు మళ్ళా అర్థమైందా ప్లీజ్ అని ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయనా తప్పైపోయిందని ఒక్కసారి మళ్ళీ మారుతారు మారమన్నప్పుడు మారం సరే పోనీ అని వదిలేస్తున్నా ఇక బండి మీదికి తెచ్చుకోరు ఎట్లా తెస్తాం తెచ్చారు మేమెందుకు తెస్తాం రా ఎందుకు తెస్తాం కాలు మొక్కు తెస్తా అదే అల్లకెళ్ళి ఇక్కడ ఇళ్ళకి ఎక్కించి పట్టుకోవచ్చు లే తీసుకోవేది ఏం లేదు బండి తెచ్చుకోవాలి
అన్నా బయట దీనికి ఎన్ని పైసలు తీసుకుంటావు నువ్వు? అన్నా, బయట దీనికి ఎంత తీసుకుంటావు పైసలు? 10,000? దేనికి 10,000? ఏం సర్వీసింగ్ చేస్తున్నా అన్న నువ్వు బండి పైకి తీసుకెళ్ళాలి కదా. పైకి ఎంత బరువు ఉంటుంది? అవతల అంటే ఏడన్నా డ్యామ్ దగ్గర తీసుకుంటా మీకు ఎక్కిచ్చిస్తారా బాయ్? ఎట్లా అనగా మీ బండి మీకు రాలవుతా 10,000 కావాలంట. 1000 రూపాయలు ఈ రూపాయలు అంటే కాని పని. సరే రే, ఒక్కసారి అన్న, ఒక్కసారి ఇట్లనే లాస్ట్ మన సాటిస్ఫాక్షన్ లాస్ట్ మన సబ్స్క్రైబర్స్ గురించి ఒక్కసారి పాట పాడి డాన్స్ ఆడు. జల్దీ జల్దీ బండి తీస్తా. ఇచ్చేసా రైట్ పాట మీరు వాడరా మీరే వాడుకోవాలా, మీరే ఆడాలా. జల్దీ వాడు రే. నాయక్ పోనీ అన్న పోనీ. పైసలు ఆడే కట్టుకోవాలి అన్న, ఆడే పైసలు తెచ్చుకోర్రి. ఇంకొకసారి మాతో కలిసి ఉంటున్నావు, అటు పోగానే అటు కలిసి చేస్తున్నావు. ఈ వీడియో టెన్షన్ పడకండి. ఈ బండి ఎట్లా చేస్తారు అనేది ఫ్యామిలీ ఛానల్ లో పెడతా, చూసి ఎంజాయ్ అయ్యారు. చలో రైట్, బాయ్ బాయ్.